ధర్మక్షేత్రంలో దౌష్ట్యం. ధర్మక్షేత్రం అని దీన్ని అంటారు. ధర్మము అని అంటే న్యాయము. ధర్మము అంటే న్యాయము. క్షేత్రము అని అంటే స్థలము. నిన్న రాలి వాళ్ళ గురించి క్లుప్తంగా కొద్దిసేపు చెప్తాను. ధర్మము అని అంటే న్యాయము, క్షేత్రము అంటే స్థలము. ధర్మక్షేత్రం అంటే న్యాయక్షేత్రము, న్యాయస్థలము, న్యాయస్థానము. న్యాయస్థానం అని ఎక్కడంటారంటే లోకములో న్యాయస్థానం అని పేరు ఒక చోటు ఉంటుంది, దాన్నే కోర్టు అని అంటాం. న్యాయస్థానంలో న్యాయం ఉండాలి, కానీ న్యాయస్థానాలలో న్యాయం ఉండట్లేదని దేవుడు చెప్పాడు. దేవుడే కాదు, నేను దేవుడినే నమ్మనన్న వాళ్ళు కూడా చెప్పగలరు. ఎందుకంటే ఇప్పటికీ మీరు న్యాయస్థానాల్లోనికి వెళ్ళి చూస్తే న్యాయం ఉండాల్సిన చోట న్యాయము ఉండట్లేదు. మీకు న్యాయం ఉండాల్సిన చోట న్యాయం దొరకట్లేదు, అన్యాయం జరుగుతుంది. అది దేవుడు ఎప్పుడో చెప్పాడు. అలాగని లోకములో న్యాయస్థానాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, అక్కడ మాత్రమే న్యాయం ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. అసలు ఇంతకీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ప్రారంభము నుంచే ఆ పరలోకమందున్న దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు, సుగుణాలు ఆయన పిల్లలైన వారందరిలో ఉండాలన్నది దేవుని అనాది కాల సంకల్పం. ఆయన పిల్లలు ఎవరు అంటే మనమే, మనుషులే. మనందరము దేవునికి పిల్లలము. ఆ పిల్లలమైన మనలో దేవుని లక్షణాలు ఉండాలి, దేవుని సుగుణాలు ఉండాలని కోరుకున్నాడు. అందుకే మనిషిని దేవుడు ఎలా చేశాడంటే ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున దేవుని స్వరూపంలో చేయబడ్డారు. ఓ డాక్టరు తన కుమారుడు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, అది న్యాయము. ఓ యాక్టరు తన కుమారుడు యాక్టర్ అవ్వాలనుకుంటాడు, అది న్యాయము. ఓ టీచరు తన కుమారుడు టీచర్ అవ్వాలనుకోవటం న్యాయము, ఇందులో తప్పేం లేదు. సో దేవుడు ఆయన పిల్లలు దైవంగా ఉండాలనుకున్నాడు. దేవుడు న్యాయవంతుడు. న్యాయవంతుడైన దేవుని పిల్లలు న్యాయవంతులై ఉండాలి. అందుకే మీరు చూడండి, యోబు గురించి చెప్పేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అంటే ఆయన కోరుకున్న లక్షణాలు, సుగుణాలు మనిషిలో ఉండేసరికి ఆయన పొంగిపోయి చెప్పుకున్నాడు. అంతెందుకు, మీరు ఒక మంచి పాటలు పాడే సింగర్ అనుకోండి, మీ పిల్లలు కూడా మంచి పాటలు పాడుతున్నారు అనుకో, పొంగిపోతుంటాం. నా కుమారుడు చూసావు, అక్కడ పాడుతున్నాడు చూసారా, వాడు ఎవరో కదా, నా కుమారుడు అంటే నా కొడుకే. అవసరమైతే ఆ కుమారుడిని ఎక్కడ పడితే అక్కడ, ఇదిగో ఈడెవరు తెలుసా, ఈడు మంచి పాటగాడండి, ఎవరు తెలుసా, నా కొడుకు అండి, నా కొడుకు. నీ కుమారుడు మంచి గొంతుతో, మంచి స్వరంతో పాట పాడగానే 10 మందికి పరిచయం చేసుకుంటావు. దేవుడి మనసు అదే. నీలో ఆ మనసు ఎలా ఉందంటే దేవుడిలో నుంచి నీకు వచ్చింది అది. ఆ పరలోకమందున్న దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనము దేవునిలా ఉండాలి, అచ్చుగుద్దినట్టు దైవత్వం కలిగి ఉండాలి అనుకున్నాడు. దేవునిలో న్యాయం ఉంది, నీలో ఉండాలి. దేవునిలో యథార్థత ఉంది, అది నీలో ఉండాలి. దేవునిలో పరిశుద్ధత ఉంది, అది నీలో ఉండాలి. ఇది కోరుకున్నాడు. అది దేవునికి కనబడలేదండి. అందుకే మీరు చూడండి, ప్రారంభ మానవులైనటువంటి అవ్వమ్మ ఆదాములని ఈ భూమి మీద చేసినప్పుడు ఎలా చేశాడు? అమరులుగా. అమరత్వం అంటే అర్థం ఏంటనుకున్నారు? అమరత్వం అంటే చావులేని స్థితి. ప్రారంభంలో అవ్వమ్మకి ఆదాముకి చావే లేదు అసలు. ఏదేను అనే ప్రాంతంలో ఒక చెట్టు వేసి, ఓ తోట వేసి, ఆ తోటలో ఒకే ఒక చెట్టు కాకుండా ఎన్నో రకాల చెట్లు వేసి, ఒక్క చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. అది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం. మిగతావన్నీ తినండి, ఇది మాత్రం తినకూడదు. ఈ మంచి చెడులో తెలివినిచ్చు వృక్షఫలాన్ని తిను దినమున మీరు చచ్చెదరు అని అన్నాడు. తినకపోయి ఉంటే బ్రతికే ఉండేవాళ్ళు. ఈ రోజుకి బ్రతికి ఉండేవాళ్ళు. అంటే ఎప్పటికీ బ్రతికుండేవాళ్ళు, ఇక ఎప్పటికీ బ్రతికే ఉండేవాళ్ళు. ఎప్పటికీ బ్రతికుండే స్థితినే దైవత్వం అంటారు. దాన్ని నిత్య జీవం అంటారు. నిత్యము జీవించే స్థితినే దైవత్వం. అది మనిషి కోల్పోయాడండి పాపం చేసి. దేవుడు మొదలు న్యాయంగా ఆయన కోరుకున్నట్టుగా ఈ లోకం ఉండాలనుకున్నాడు, తప్పేం కాదది. కానీ మనిషి కోల్పోయాడు. సరే, కోల్పోయిన మనిషికి మళ్ళీ తిరిగి తన చెంతకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాము, ఆ తర్వాత
ఆయనలో నుండి వచ్చిన అవ్వమ్మ, వీళ్ళిద్దరిని దేవుడు దుష్టుడు అనే మాట అనలేదండి. వాళ్ళకి పాపం చేశారు వాళ్ళు. పాపం చేసిన వారిని ఆదాము వీడొక దుష్టుడు, అవ్వమ్మ ఈమె ఒక దుష్టురాలు అనలేదండి. కానీ వాళ్ళ గర్భములో నుంచి వచ్చినటువంటి కయీనును మాత్రం దేవుడు వీడు దుష్టుడు అని అన్నాడండి. అసలు దేవుడు ఊరికే ఏ మాట మాట్లాడు, కారణం లేకుండా మాట మాట్లాడు. దేవుడు మాట మాట్లాడాడంటే ఖచ్చితంగా కారణం ఉండి తీరుతుంది. మరి దేవుడు ఎందుకు ఆదాము అవ్వల గర్భంలో నుంచి వచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడైన కయీనుని దుష్టుడు అని అన్నాడంటే, కయీను ఒక దుష్టత్వపు పని చేశాడు. ఏంటదంటే సొంత తమ్ముడిని చంపేశాడు. అలాగనే తమ్ముని చంపిన వాళ్ళు ఎంతమంది లేరు? తర్వాత చరిత్రలో సొంత తమ్ములను చంపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ దుష్టులు అన్నాడా? మరి ఇశ్రాయేలుల విషయానికి వచ్చినప్పుడు చాలామంది మర్డర్ చేసే ప్రతిసారి దుష్టుడు అనలేదు. మళ్ళీ చాలామంది తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని దుష్టులు అనలేదు. ఎందుకు కయీనును మాత్రమే దుష్టుడు అన్నాడు? బాగా వెతికానండి బైబిల్ అంతా వెతికాను. దేవుడు కొన్ని చోట్ల మాత్రమే, కొందరికి మాత్రమే దుష్టుడు అని పేర్లు వాడాడు. అందరికీ వాడలేదు. మనుషులందరినీ పలానా వాడు దుష్టుడు, పలానా దుష్టుడు అని అందరికీ ఎవరిని పడితే వాళ్ళని అనలేదు దేవుడు. ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దుష్టుడు అనే మాట దేవుడు వాడాడంటే చాలా ప్రమాదకరమైన మాట. అది చాలా ప్రమాదకరమైనది. అది మనుషులకు వాడే పదం కాదది. మనల్ని ఎవరైనా ఒరే గాడిద అన్నారనుకోండి, చెడ్డ కోపం వస్తుంది. ఎవడరా గాడిద? నువ్వు గాడిద, మీ అయ్య గాడిద, మీ తాత గాడిద, నన్ను గాడిద అంటావా? నిన్నెవరైనా గాడిద అంటే నీకు నచ్చలేదు. గాడిద అనేది ఒక జంతువు. ఓ జంతువుతో నిన్ను ఎవరైనా పిలిస్తే నీకు నచ్చలేదు. పేరు మాత్రం నువ్వు రాజు అని పెట్టుకుంటావు. నువ్వేదో రాజు అని పెట్టుకుంటావు. ఎవడొచ్చి నిన్ను అడగడు నువ్వు ఏ దేశానికి రాజురా అని. నువ్వు రాజు అని పెట్టుకుంటే పర్వాలేదంట, కానీ నేను ఎవడైనా వచ్చి గాడిదంటే మాత్రం నచ్చలేదు. అందరు మాత్రం నేను రాజు 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 అని పిలవాలట. ఏ దేశానికి రాజు? నువ్వే దేశానికి రాజు కాదు, కానీ పేరు మాత్రం రాజు అని పిలవాలా. నిన్ను గాడిదంటే ఎందుకు నచ్చట్లేదు? రాజు అని నేను పెట్టుకున్నాను కనుక నన్ను రాజును. నేను కోటి అని పెట్టుకున్నాను, నన్ను కోటి అను. రూపాయి గతి లేకపోయినా పర్లేదు నా దగ్గర, నన్ను కోటి అనండి. చిల్లికి అవ్వలేదు, బికారి అయినా, నువ్వు అడుక్కు తినేవాడివైనా, ఎవర్రా నీ పేరేంటంటే కోటీశ్వర్ అంటాడు. మరి అడుగుతున్నావేంట్రా? పేరుకు దానికి ఏం సంబంధం లేదు. పేరు పెట్టుకున్నట్టు బ్రతకడండి మనిషి. సరే, నువ్వు పెట్టుకున్న పేరుతోనే నిన్ను పిలవాలనుకుంటున్నావు. ఓ గాడిద, ఓ కుక్క, ఓ నక్క, ఈ పదాలు వాడితే నీకు నచ్చట్లేదే. మరి దేవుడు దుష్టుడు అని అన్నాడు. దుష్టుడనే పేరు మనుషులది కాదది. అది మనుషుల పేరు కాదు. మనుషులకు వాడని పేరును తీసుకొచ్చో మనిషికి ఎందుకు వాడాడు? ఎప్పుడైనా ఆలోచిస్తామా? మనకు అంత ఓపిక ఉండదు. ఎందుకంటే మన ఉద్యోగాలు మనవి, మన వ్యాపారాలు మనవి, మన వ్యవసాయాలు మనవి. ఇప్పుడు కూడా టైం చూసుకొని కొద్దిసేపు లేట్ అయిపోతే వెళ్ళిపోతారు మీరు, నాకు తెలుసు. అందుకే నేను కూడా మీరు వెళ్ళిపోయే ముందే చెప్పేస్తాను. ఏదైనా రేపటి నుంచి మళ్ళీ మీరు రారు, ఎలాగో సభ కూడా ఉండదు. ఇప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేసే వాళ్ళ దగ్గర ఏం కోట్ల రూపాయల ఆస్తులు ఏం పెట్టలేదు. వాళ్ళు కూడా మీలాగే కూలీనాలు చేసుకునే పిల్లలే. ఈ 4 మాటలైనా వినిపించాలి. కొంచెం లేట్ అయితే మళ్ళీ మీరు దొరకరు. మనిషి ఎంత బిజీ అంటే కుక్కకున్నంత బిజీ అండి. మనిషి ఎంత బిజీ అంటే కుక్క బిజీ అంటే తెలుసా మీకు? అసలు కుక్కలు చూడండి, ఎప్పుడైనా వీధిలో చూడండి, ఎప్పుడైనా కొన్ని చూడాలి మీరు. ఆ వీధిలో కుక్కను చూడండి, ఇలా తిరుగుతుంటాయండి కుక్కలు. ఇలా వెళ్ళిపోయి ఇలా నిలబడుతుంది, అటు చూస్తుందండి, ఇటు చూస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుందండి. అక్కడ ఇంకో చోటికి వెళ్ళిపోయి మళ్ళీ అలా వెళ్ళిపోయి ఇలా చూస్తుందండి, ఇలా చూస్తుంది, మళ్ళీ వెళ్తుంటుంది. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. అలా వెళ్తుంటుంది, కూర్చుంటుంది, మళ్ళీ లేస్తుంటుంది. కుక్క తిరుగుడు అంటారు దాన్ని. పిల్లల్ని కూడా అప్పుడప్పుడు అంటావు, మరి కుక్క తిరిగినట్టుగా ఎందుకు తిరుగుతావురా? కుక్కకి ఏం పని ఉండదండి. అటు పోతుంటుంది, నాదే రాజ్యం అనుకుంటుంది, ఇటు పోతుంటుంది, నాదే రాజ్యం అనుకుంటుంటుంది. వీధిలోకి ఎవరైనా వచ్చారనుకో బౌ అంటుంటుంది, ఎవరో తెలియదు, అలా అనేస్తుంటుంది. అది కుక్క బతుకండి, అది కుక్క బతుకంతే. మనిషి కూడా ఏమైపోయాడు తెలుసా? వాళ్ళ పనుల్లో కుక్కలా బిజీ అయిపోయాడండి, అంతే. బిజీ అయిపోయాడు. మీరేం ఫీల్ అవ్వకండి, నిజం అది.
అంటే ఏంటో మన జీవితం ఏంటో తెలుసుకునేంత ఓపిక మనకు ఉండట్లేదండి. నిజంగా మీరు వచ్చారు, మీరు భాగ్యవంతులండి. నిజంగా మీరు అంత భాగ్యవంతులు. లోకములో ఉన్న వాళ్ళంతా ఇలాగే ఉంటున్నారు. కనీసం మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆలోచించాలనుకున్నారు. చూసారా, అసలు ధర్మక్షేత్రంలో దౌష్ట్యం అంటే ఏంటో చూద్దాము. ధర్మక్షేత్రం అంటే ఏంటి, దౌష్ట్యం అనేది ఎలా వచ్చింది ధర్మక్షేత్రంలోనికి, దౌష్ట్యం అని దేన్ని అంటారు, ఎందుకు వచ్చింది, ఇవి మీరు తెలుసుకోవాలని వచ్చారు. మీరు నేర్చుకుంటారండి. ఎందుకంటే దేవుడు ఇలాంటి వాళ్ళకే నేర్పిస్తాడు. ఎవరికైతే ఆ మనసు ఉంటుందో వాళ్ళకే నేర్పిస్తాడు. లోకంలో ఉన్న వాళ్ళకి మనసు లేదు కనుక వాళ్ళకి నేర్పడు అండి. దుష్టుడు అనే మాట దేవుడు చాలా తక్కువ సందర్భాల్లో వాడాడండి. ఇంకో మాట చూస్తారా, నిన్న చూపించాను, రాలేని వాళ్ళ గురించి ఒకసారి చదవండి. కయ్యను దేవుడు ఏమన్నాడు, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎవరి సంబంధి అయి, దుష్టుని సంబంధి అయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. దుష్టుని సంబంధి అని ఎవరిని అంటారు? దుష్టుని సంబంధి అంటే అర్థం ఏంటి? మామూలుగా మనకి ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేస్తాం కదండి. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి, పెళ్ళిడికి వచ్చిన అబ్బాయికి పెళ్లి చేస్తుంటాం కదా. పెళ్లి చూపులని వెళ్తుంటాం మనం. పెళ్లి చూపులకని వెళ్ళేసి ఇంటికి వచ్చాక ఇరుగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు అడుగుతుంటారు కదా, అక్క ఏమైంది అక్క, ఆ పెళ్లి చూపులకని వెళ్ళారు కదా, ఏమైంది, సంబంధము కుదిరిందా అని అడగగానే అప్పుడు మీరేమంటారు తెలుసా? అవును, సంబంధాన్ని కుదుర్చుకొని వచ్చాము. కుదిరింది మా మధ్యలో కుదిరింది సంబంధము కుదురుతుందా? సంబంధం కుదిరింది. ఏం సంబంధము? పెళ్లి సంబంధము. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పుట్టుకతో రాదు ఆ బంధం. పెళ్లి బంధం అనేది పుట్టుకతో ఉంటుందండి. పుట్టుకతో ఏమొస్తాయంటే తల్లిదండ్రులతో రక్తబంధం వస్తుంది. అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్ళతో మనకి ఏం బంధం ఉంటుందంటే అది రక్త సంబంధం. రక్త సంబంధం పుట్టుకతో వస్తుంటుంది, రక్తం పంచుకొని వచ్చాం కనుక. కానీ మరి పెళ్లి బంధం అని ఉంటుంది చూసారు, ఇది మధ్యలో వస్తుంది. కరెక్ట్గా పెళ్లి బంధం లాగానే అపవాదితో బంధం కూడా మధ్యలో వస్తుందండి. అపవాదితో బంధం అనేది సంబంధము, అది మధ్యలో వచ్చింది. మరి తండ్రి అయిన దేవునితో మనకున్న సంబంధం అది పుట్టుకతో వచ్చిన బంధం. మీకు తెలుసా? మీకు తెలుసో తెలీదు. చాలామందికి మేము ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు చచ్చిపోతున్నారో తెలీదు. ఓ జీవి పుట్టి చచ్చిపోయినట్టుగా నేను చచ్చిపోతాను అనుకుంటారు. కాదండి, మన జన్మ చాలా గొప్పదండి. మీకు తెలుసా, మన జన్మ ఒక పురుగు లాంటిది కాదు, ఓ జంతువు లాంటిది కాదు. నీ జన్మ ఎంత అద్భుతమైన జన్మ అంటే దేవుడు నీవుకివ్వగా ఈ భూమి మీద కలిగింది. నీకు దేవునికి ఉన్న బంధం ఏంటి తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఆ పరలోకమందున్న దేవునికి నీకున్న బంధం ఏంటో చెప్తున్నాడు చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏంటి అందరికంటే? ఇప్పుడు మనందరికా? కొందరి దగ్గర బైబిల్ లేదు అంటే ఇప్పుడు బైబిల్ లేని వాళ్ళకి లేదా? కాదండి. నీ దగ్గర బైబిల్ ఉన్నా లేకపోయినా, నువ్వు చదువు వచ్చిన వాడివైనా, చదువు రాలేకపోయే వాడినా, నువ్వు ఎలాంటి వాడివైనా, కూలి నాలు చేసుకున్న వాడివైనా, బాబు అమ్మా ఇదిగో మన అందరి గురించి చెప్తున్నాడమ్మా. ఏం చెప్తున్నాడయ్యా? మనందరి గురించి ఏమంటున్నాడు తెలుసా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎక్కడుంటాడు? అందరికీ పైగా అందరిలో ఉంటాడు. అదే అక్కడ ఉందండి. ఎక్కడుంటాడట ఆయన? ఆయన అందరికి పైగా. అందరికి పైగా ఏముందండి? మీ పైన ఏముంది? తలకాయ ఉంది. మీ శరీరంలో పైన ఏముంటుందండి? తలకాయ పైన ఏముంటాయండి? ఏంటి హెడ్ అండి, తలకాయ ఏంటి? అర్థం కావట్లేదా? మనకు పైన అంటే అలా చూస్తే మనకు తలకాయ ఉంది. ఈ తలకాయలో ఏమున్నాయండి? వెంట్రుకలు ఉన్నాయి. ఇక వెంట్రుకల పైన ఏం లేదు. ఆ పైన అంతా ఖాళీ స్థలమే. ఆకాశం అదంతా ఆకాశం అంటున్నాం కదా. అలా పైన అలా పైకి చూస్తుంటే మనకు కనబడే కొంత దూరమే కదా. మనకు కనబడనంత దూరములో ఈ విశ్వపు అంచుంది. 270 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేయాలి ఈ భూమిపై నుంచి.
270 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేస్తే విశ్వపు అంచును దాటుతావు. ఆ విశ్వపు అంచును దాటితే ఆ పైన, ఇంకా ఆ పైన అక్కడుంటాడాయన. అదే పరలోకం, చాలా దూరంలో ఉన్న లోకం. అందరికి పైగా, నక్షత్రాలకు పైగా, ఈ విశ్వపు అంచుకు పైగా ఆ పైన ఉంటాడు. అందుకే దాని పేరే పైనున్న లోకం, పరలోకం. పరలోకములో ఆసీనుడై ఉన్న పరలోకం అందున్న దేవుడు అందరికీ పైగున్నాడు. అక్కడున్నాడని ఇక్కడ ఈ భూలోకములో నీతో ఏం సంబంధం లేకుండా లేడు. నీతో, నాతో, మనందరితో ఒక సంబంధాన్ని, ఒక బంధాన్ని కలిగి ఉన్నాడు. అదేంటంటే తండ్రి కుమారుల బంధం. ఆయన తండ్రి, మనందరికీ తండ్రి. ఓ మనందరికా? అందరికీ, మనందరికీ తండ్రి. ఒకవేళ నాకు దేవుడు తండ్రి అయితే మరి నా భార్యకి ఏమవుతాడు అని కంగారవుకు. నీ భార్యకి మామయ్య ఏమవ్వడైనా నీ భార్యకు కూడా తండ్రే. అయితే నా పిల్లలకి తాతయ్య అవుతాడా? కాదు కాదు, నీ పిల్లలు మనవాళ్ళేం గారు ఆయనకి. నీ పిల్లలు కూడా పిల్లలే. అందరికండి బాబు, అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నాడు. మరి అందరికి పైగా ఉన్న ఆయనకి మనకు సంబంధం ఏంటంటే అందరిలో ఉన్నాడు. అందరిలో ఎలా ఉంటాడండి? మీకు అర్థం కావడం చెప్తాను. మీ ఊర్లో కరెంట్ ఉంది కదా, ఇంటింటికి కరెంట్ ఉంటుందండి, విద్యుత్ శక్తి. తెలుగులో మనం విద్యుత్ శక్తి అంటాం కదా. ఆ విద్యుత్ శక్తి మీ ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మనందరి ఇళ్ళలో ఉంటుంది. అందరి ఇళ్ళలో విద్యుత్ శక్తి ఉంది. ఆ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వీధిలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం నుంచి మన ఇంట్లోనికి సర్వీస్ వైర్ ద్వారా మనం లాక్కొని పెట్టుకుని ఉంటాం. ఆ ట్రాన్స్ఫారం, మరి ఆ వీధిలో ఉన్న ఆ స్తంభానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మొత్తం వీధిలో ఓ చోట మూలన ఎక్కడో ఓ చిన్న ట్రాన్స్ఫార్మర్ ఇది పెట్టుంటారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి వీధిలోకి వస్తుంది, వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఉన్న విద్యుత్ శక్తి ఆ స్తంభం నుంచి వస్తే స్తంభానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి. ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ సబ్స్టేషన్ ఏదో ఉంటుంది ఆ ప్రాంతంలో ఎక్కడ దగ్గరలో, అక్కడి నుంచి వస్తుంది. ఆ సబ్స్టేషన్కి ఎక్కడి నుంచి వచ్చేదంటే ఇంకెక్కడో మెయిన్ సెంటర్ ఉంటుంది, అక్కడి నుంచి. అంత విద్యుత్ శక్తి ఇళ్ళల్లో అందరికీ వచ్చేసిందా? వచ్చేసింది. ఎక్కడో ఉండుంటుంది అది. ఎక్కడో ఉన్న మెయిన్ సెంటర్ నుండి అన్ని చోట్లకి విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్టుగానే ఆ పరలోకమందున్న దేవుడు ఓ శక్తి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? ఆత్మ. దేవుడు ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? శక్తి. దేవుడు సర్వశక్తి. ఆ పరలోకమందున్న దేవుడు సర్వశక్తి అయితే ఆ సర్వశక్తి అయిన దేవుడు తనలోని ఆత్మ భాగాలని కొంచెం 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 ముక్కలుగా ఇదిగో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి దేహాల్లో పెట్టాడు. నాకు ముందు కూర్చున్న వారందరి దేహాల్లో పెట్టాడు. ఓ మాటలో చెప్పాలంటే ఈ ఆరిన నేల మీద ఉన్న 800 కోట్ల మంది అందరిలో ముక్కలుగా భాగాలుగా పెట్టాడు. అదే ఆత్మ, నరుని ఆత్మ. యెహోవా పెట్టిన దీపం. దీపం అంటే ఏంటి? శక్తి. దీపం అంటే ఏంటి అనుకున్నావు? శక్తి. ఓహో, ఈ దీపాన్ని వెలిగించాలంటే శక్తి ఉండాలా? ఎస్. అలాగే నిన్ను వెలిగిస్తూ నీవు జీవితం అంతా వెలుగుతూ ఉండాలంటే ఈ దేహము లోపల శక్తి ఉండాలి. అందుకే ఆ శక్తి బయటికి పోతే దాన్ని అంటారు చచ్చిపోయాడు, శవం. ఈ దేహాన్ని మనం అప్పుడు పిలుచుకుంటాం శవం. ఎందుకు శవం అన్నారంటే ఈ దేహంలోంచి శక్తి పోయింది. అసలైన మనిషి అంటే ఆత్మే. ఆత్మ ఎవరు అనుకున్నావు? దేవునిలోని భాగం మనలో ఈ దేహాలలో పెట్టాడయ్యా. ఓహో, ఆ దేహములోని ఆత్మ దేవునిలో నుంచి విడిపోయిందా? దేవునిలో నుంచి విడగొట్టి నీలో పెట్టబడింది. అంటే దేవుడు ఆత్మ, నీవు ఆత్మ. నీకు దేవునికున్న బంధం తండ్రి కుమారుల బంధం. తండ్రి కుమారుల బంధం మనకుందా బంధం. మనకింత మంచి బంధం ఉంటే అది పుట్టుకతోనే దేవుడు నీకు ఇచ్చి తల్లి గర్భంలోంచి ఈ భూమి మీదకి పంపించి భూమి మీద కొంతకాలం నేను కోరుకున్నట్టుగా నువ్వు బ్రతుకు నాయన అని పంపిస్తే నువ్వేం చేసావు తెలుసా? ఈ భూమి మీదకి వచ్చేసి దేవునితో బంధాన్ని తెంచుకున్నావు, మరొకరితో బంధాన్ని ఏర్పరచుకున్నావు. అదే అపవాదితో బంధం. దుష్టునితో నువ్వు బంధాన్ని ఏర్పరచుకున్నావు.
అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మాట చెప్పాడు, వాస్తవానికి మీరు పుట్టింది దేవునికి, కానీ మీరు ఎవరికి పిల్లలుగా పిలువబడుతున్నారో తెలుసా? యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడండి ప్రియులారా. అదేంటి, దేవుడు తండ్రి కదా? యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు ఏంటండి? బై మిస్టేక్ మాట్లాడారా? అనుకోకుండా చెప్పారా? తప్పుగా మాట్లాడుతున్నారా? కాదయ్యా, వాస్తవానికి మనమందరము దేవునికి పిల్లలమే, కానీ దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకొని మనం ఏమైపోయామో తెలుసా? దుష్టునితో పిల్లలైపోయామట. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇది ఎప్పుడు ఏర్పడింది సంబంధం? మధ్యలో అపవాదికి నీకు సంబంధం ఏర్పడింది. కయీను దగ్గరకు వద్దాం. కయీను ఎవరికి సంబంధి? ఆయన దేవుని సంబంధి ఫస్ట్. వాస్తవానికి పుట్టుకతో కయీను ఎవరి సంబంధి? దేవుని సంబంధి. నీవెవరు సంబంధి? నీవు నేను మనం కూడా దేవుని సంబంధులమే. అలా దేవుని సంబంధులుగా వచ్చిన మనం ఎలాగైతే దేవునితో బంధాన్ని తెంచుకొని అపవాదికి పిల్లలైపోతున్నామో, ఆ రోజు కూడా కయీను ఏమైపోయాడు తెలుసా? నీవు దుష్టుని సంబంధి అయిపోయావు. దుష్టుని సంబంధి, దుష్టునితో సంబంధం ఏర్పరచుకున్నావు. దుష్టునితో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళను కూడా దేవుడు దుష్టులు అనలేదండి. కొంతకాలం చూస్తాడనమాట. చూసి 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 సరేలే మారతాడులే అని వదులుతాడు. వెంటనే నిన్ను దుష్టుడు అనడు, కానీ చరిత్రలో కొందరిని మాత్రమే దుష్టులు అన్నాడు. ఇంకొకరిని చూపిస్తాను. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనము. అతడు ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోవుడి. మోషే, అహరోను, మిర్యాములు, ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి మీరు తొలగిపోండి, తొలగిపోండి అంటున్నాడు. అక్కడ సిచ్యువేషన్ చెప్తాను. ఆ దుష్టులు అంటే ఎవరు తెలుసా? ఆ దుష్టులు ఎవరో కాదు, కోరాహు, దాతాను, అబీరాము, ఓను, ఈ బ్యాచ్ అంతా మోషేకు, అహరోనులకు తిరుగుబాటు చేసేసారండి. వ్యతిరేకంగా మారిపోయారు. మోషే, అహరోను వీళ్ళకి వ్యతిరేకంగా మారగానే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? దుష్టులు. ఈ దుష్టులకు, ఇదిగో ఈ దుష్టులను ఈ గుడారం దగ్గర నుంచి తప్పకుండా అయినా వాళ్ళని వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. మీరు మీరు వెళ్ళిపోండి అయినా, మీరు 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 వెళ్ళిపోండి, తప్పకుండా 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 అందరూ తప్పకుండా అయినా. ఎవరు ప్రభా? ఇదిగో వీళ్ళే. ఈ దుష్టులను వదిలేయండి. ఈ దుష్టులకి ఎవరైతే సహకరించారో, ఆ దుష్టులతో ఎవరైతే చేయగలిపారో వాళ్ళందరినీ ఒకవైపు ఉంచండి, మీరంతా పక్కకు తప్పుకోనండి. కోరావు, దాతాను, అబీరాములను వాళ్ళతో పాటు చేయగలిపిన వారిని దుష్టులు అని అన్నాడు. కయీనును దుష్టుడు అన్నాడు, కోరావు, దాతాను, అబీరాములను దుష్టులు అన్నాడు. ఇంకో చోట యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? పాపిష్టి జనమా. ఏంటి పాపిష్టి జనం అంటే అర్థం ఏంటండి? పాపిష్టి జనమా అంటే అర్థం ఏంటి చెప్పనా? నేను విడగొడతాను చూడండి. పాపమును ఇష్టపడే జనము పాపిష్టి జనము. దేన్ని ఇష్టపడతారట? పాపం ఇష్టపడతారు. మనల్ని అడుగుతారు కదండి అప్పుడప్పుడు మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, ఏంటి మీకేమి ఇష్టం అండి? నాకు మాంసం కూర ఇష్టం అండి. మీకేమి ఇష్టం అండి? నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం అండి. మీకేమండి? నాకు కాజులు అంటే ఇష్టం అండి. ఏదో ఒకటి ఇష్టం అని చెప్తావు కదా, నీకు ఇవి ఇష్టం. కానీ దేవుడు ఒక జనాంగం గురించి చెప్తున్నాడు. వాళ్ళకేమి ఇష్టమట? పాపమును ఇష్టపడే జనాంగము, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఏ సంతానమా? అదేంటి ఇలా పడుతున్నాడు ఏంటి? దుష్ట సంతానమా. మనం ఎవరినన్నా దుష్ట సంతానం అంటే అసలు మనల్ని తంతర పట్టుకొని, నేను గనక ఇప్పుడు ఈ ప్రసంగం చెప్తున్నాను, ఇది వాక్యం గనక మీరు ఊరుకున్నారు, కానీ వాక్యం కాకపోతే తల ఒక రాయి వేసి వెళ్ళిపోతారు. వాక్యం కదా, దేవుడు చెప్పాడు కనుక నేను చెప్తున్నాను ఇవన్నీ. నిజంగా మిమ్మల్ని దుష్టులు అంటే మీరు ఊరుకుంటారా? నాకంటే వయసులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి మీరు, ఒరే చిన్నోడా చాలు, చేసింది చాలు,
ఎక్స్ట్రాలు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా, మమ్మల్ని దుష్టులు అంటావా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, బాబు రే ఇశ్రాయేలులారా, దుష్టులరా మీరు, దుష్ట సంతానమా, నాకు పుట్టారా మీరంతా, కానీ నాకు పుట్టి ఎవరికో పుట్టామని చెప్పుకుంటున్నారు మీరు. ఒకరికి పుట్టి మరొకరిని తండ్రిగా చేసుకొని బ్రతుకుతున్న వారులారా, దుష్ట సంతానమా, దుష్టుని సంబంధులారా, అపవాదితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. వాస్తవానికి పుట్టుకతో మీరంతా నా పిల్లలు, నా ఆత్మ భాగము మీలో ఉంది, నేను అందరిలో వ్యాపించి ఉన్నాను, నాతో సంబంధాన్ని కలిగి ఉండాల్సింది. నేను మీకు తండ్రినైతే మీరు నాకు పిల్లలుగా ఉండాలి. ఎక్కడా ఏది కయ్యను, ఏదయ్యా కయ్యను, నువ్వు దుష్టుని సంబంధి అయిపోయావు. కోరావు, దాతాను, అబరాములు దుష్టుని సంబంధులు అయిపోయారు. వాళ్ళతో చేయగలిపిన వాళ్ళు దుష్టుని సంబంధులు అయిపోయారు. ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్తున్నాడండి ఇది. దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి, దేవుడు ఏం చేశాడో తెలుసా, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారినిగా చేసి తిని, వారేమో నా మీద తిరగబడ్డారు. ఏంటి పెంచడం అంటే ఏంటనుకున్నారు? పెంచడం అంటే ఏంటనుకున్నారు? ఓ తల్లి అంటది పిల్లల్ని చూపించి, ఒరే నిన్ను నేను 9 మాసాలు మోసి పెంచానురా. ఈ మాట అనగానే, అవునా అమ్మా, అయ్యయ్యో తప్పు చేశాను, సారీ అమ్మా, 9 మాసాలు మోసి పెంచానంటది. నేను మాట్లాడుతానమ్మా, పెంచిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా మీ కుమారుడు ఉన్నాడు కదా, ఇలా నీ కొడుకు తలకాయ పట్టుకొని కాళ్ళు ఇలా పట్టుకొని ఇలా పెంచావు, ఇలా బబుల్ గన్ లాగినట్టు ఇలా లాగారా? మరి ఎలా పెంచారు? ఆడు ఎలా సాగాడు? పుట్టినప్పుడు ఎంత ఉన్నాడు? ఇంతున్నాడు కదా, ఓ ఫీట్ ఉంటాడండి, ఇంత ఉంటారండి పిల్లలు, మా అయితే ఒక ఫీట్. 1 ఫీట్ ఉన్నాడు 2 ఫీట్స్ అయ్యాడు, 2 ఫీట్స్ ఉన్నాడు 6 ఫీట్స్ అయ్యాడు. 6 ఫీట్స్ అయిన ఆ కుమారుణ్ణి మీ ఆయన నీవు తలకాయ ఓవైపు కాళ్ళు ఓవైపు అలా బట్టి లాగారా? ఇలా లాగారమ్మా? మరి ఎలా పెరిగాడు? ఏమనయ్యా తెలియదు. మరి చాలా బిల్డప్ ఇచ్చావు, 9 మాసాలు మూసి కనిపించానన్నావు. అనకండి, ఇప్పటి నుంచి అలా అనకండి. అన్నారా? తెలుసో తెలియకని ఉంటారులే, సరే అనకండి అలా. ఎందుకంటే మీరు పెంచట్లేదట, దేవుడు పెంచుతాడు. తల్లి గర్భంలో మనం ఎంత ఉంటాం తెలుసా? నా వైపు చూడని చెప్తాను. తల్లి గర్భంలో నువ్వు 3 ఫీట్లు ఉండవు ఫస్ట్, లేదంటే తల్లి గర్భంలో ఫీట్ ఉండవు. మన ప్రారంభం చెప్తున్నాను. తల్లి గర్భంలో, తండ్రి గర్భంలోంచి శుక్రకణంగా వెళ్ళిన నీవు తల్లి గర్భంలో అండం ఉంటుంది. ఆ అండంతో శుక్రకణం ఫలదీకరణ చెందిన వెంటనే పిండంగా నిలబడతావు. ఆ పిండం ఇంత ఉండదు, ఆ పిండము రక్తపు చుక్క అంతే. మనం అప్పుడప్పుడు ఇలా పెన్నుతో రాస్తున్నప్పుడు ఏదైనా ఒక విషయం రాసి ఫుల్ స్టాప్ అని రాస్తాం. ఆ ఫుల్ స్టాప్ రాసినప్పుడు చిన్న చుక్క పెడతాం చూసారా? ఆ చుక్కను కొన్ని లక్షల భాగాలుగా విడగొడితే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటావు నువ్వు తల్లి గర్భంలో. అది నీ స్థానం, మొదటి స్థానం, ప్రారంభ దశ. అంత చిన్ని భాగంగా ఉన్న నీవు మెల్లిమెల్లిగా 6 వారాలు అయ్యేసరికి ఏమైపోతావు తెలుసా? 6 వారాల వయసప్పుడు చిన్న ఒక బియ్యపు గింజంత ఆకారంలో అవుతావు. బియ్యపు గింజంత ఆకారం పైన ఆ పరలోకమందున్న దేవుని చూపు ఉందనుకుంటున్నావా? బియ్యపు గింజ కంటే ముందు రక్తపు చుక్కగా ఉన్నప్పటి నుంచే అలా నీ మీద ఆయన పరలోకమందున్న దేవుని చూపు, తన చేతులు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. తన చేతులతో చక్కగా ఆ బియ్యపు గింజకి ఆకారాన్ని ఇస్తున్నాడు. ఆ బియ్యపు గింజలోనే రక్తం అలా చిన్నగా ఒక చోటుకి వచ్చేసి అలా గుండెగా మారుతుంది. గుండె లబ్డబ్ అక్కడి నుంచే కొట్టుకుంటుంటుంది. ఆ బియ్యపు గింజ కాస్త మెల్లిమెల్లిగా వారాలు గడుస్తున్న కొలది మెదడు, అవయవాలన్నీ మెల్లిమెల్లిగా అన్ని అవయవాలు ఏర్పడతాయి. తల్లి గర్భంలోంచి నువ్వు బయటికి వచ్చేటప్పటికి నీ దేహంలో 500 అవయవాలు ఉంటాయి. ఈ 500 అవయవాలు ఎవరు చేశారనుకున్నావు? ఆ పరలోకమందున్న దేవుడు తల్లి గర్భంలో చేశాడు. చేస్తున్నప్పుడు ఏ తల్లికైనా నా గర్భంలో ఎవరొకరు చెయ్యి పెట్టారని ఏమైనా తెలుసా? ఏ తల్లికి తెలియదు. నీకు తెలియకుండానే నువ్వు పడుకున్నావు, నువ్వు ప్రయాణం చేశావు, నువ్వు హాయిగా నీ పనులు చేసుకుంటున్నప్పుడు నీ గర్భంలో మాత్రం చెయ్యి పెట్టి ఆ పరలోకమందున్న దేవుడు చక్కటి రూపాన్ని నిర్మాణం చేశాడయ్యా. గుండె, రక్తము, ఊపిరితిత్తులు, మెదడు, అలా అవయవాలన్నీ చేశాడు.
విచిత్రం ఏంటంటే కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. అవయవాలన్నీ విచిత్రం చూడండి. అరచేతులేమో తెల్లగా ఉంటాయి, గోర్లేమో తెల్లగా ఉంటాయి. అరచేతుల పైన స్కిన్ మాత్రం ఒక రంగులో ఉంటుంది, పెదాలు ఒక రంగులో ఉంటాయి, నాలుగో రంగులో ఉంటుంది, కన్ను ఒక రంగులో ఉంటుంది. ఏంటండి? రక్తం ఒక రంగు, గుండె ఒక రంగు, ఊపిరితిత్తులకు రంగు, అన్ని రంగులుగా నోట్లో అలా మొలిచే పళ్ళు మాత్రం గట్టిగా తెల్లవిగా ఉంటాయి. ఎంత అద్భుతం అనుకుంటున్నారు? ఎవరు చేశారు తెలుసా? ఒక్క కణంగా ఉన్న నిన్ను పెంచాడు 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 తల్లి గర్భంలోనే పెంచాడు. అక్కడి నుంచి తల్లి గర్భంలో ఓ కేజీ, 2 కేజీలు, 3 కేజీలు ఆకారంగా ఉన్న నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు, మళ్ళీ పెంచాడు. అలా నీవేమో నేను తల్లి నన్ను పెంచింది అనుకుంటున్నావు, నన్ను పాలిచ్చి పెంచింది నా తల్లి నువ్వు అనుకుంటున్నావు. తల్లి రొమ్ములో పాలు పుట్టించిందే దేవుడు, ఆ తల్లి బిడ్డకు పట్టించేటట్టుగా చేసిందే దేవుడు, ఆ తల్లికి ప్రేమ పుట్టించిందే దేవుడు. అలా నిన్ను పెంచాడు పెంచాడు పెంచాడు. 60 కేజీల మాంసపు ముద్ద, 6 అడుగుల ఆకారం. ప్రారంభం నుంచి నేను ఇలాగే పెంచుకుంటూ వస్తున్నాను. అందరినీ పెంచాను ఆయన, ప్రతి ఒక్కరిని పెంచాను. ఒక ఆదాముకు తల్లి గర్భం లేదు, అవ్వమ్మకు తల్లి గర్భం లేదంటే ఇంకా వాళ్ళందరికీ తల్లి గర్భాలలోనే పెంచుకుంటూ తీసుకుని వచ్చాను. నా జనాంగమైన ఇశ్రాయేలును కూడా నేను పెంచాను, పెద్ద చేశాను, పెద్దగా చేశాను. ఎంత పెద్దగా చేశానో తెలుసా? సింహాల మీద అధికారం, క్రూర జంతువుల మీద అధికారం, ఏనుగును లోపరుచుకో, పక్షులను లోపరుచుకో, ఏదైనా నీకు లోపడాలి, వాటన్నిటిని నువ్వు ఏలిక, నువ్వు ఒక ఏలిక నాయన, నిన్నంత గొప్పగా చేశాను. అందుకే విశ్వంలో నువ్వు ఒక రారాజు. అలాంటి గొప్ప స్థితిలో నేను పెడితే, నిన్నింత గొప్పగా చేస్తే, నా కుమారుడని నేను చేస్తే నువ్వేం చేసావయ్యా? నీ పాదాల కిందికి పక్షులను తెచ్చానే, నీ పాదాల కిందికి జంతువులను తెచ్చానే, ఈ విశ్వంలోని సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టానే. బంగారం నీ పాదాల కింద ఉంది కదా, వెండి నీ పాదాల కింద ఉంది కదా, రత్నరాశులు నీ పాదాల కింద ఉంది కదా, ఇనుము నీ పాదాల కింద లేదా? నీ పాదాల కింద ఏంటని చెప్పు అసలు. నీ పాదాల కిందే ఇదిగో ఈ మట్టిలోనే పెట్టాడయ్యా. మట్టే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ మట్టిలోనే సర్వ సంపదలు పెట్టాడండి ఆ పరలోకమందున దేవుడు. అలాంటి దేవుడు సమస్తాన్ని తెచ్చి నీ పాదాల కింద పెడితే, ఆయన నిన్ను ఇంత గొప్పవాడిగా చేస్తే నువ్వేం చేశావు? దుష్టునితో సంబంధమా? దుష్టునితో బంధమా? నీకు సమస్తాన్ని తీసుకొచ్చి నీ పాదాల కింద పెట్టిన ఆయనతో, ఇదిగో నువ్వు లోబడి ఆయనతో ఉండాల్సింది పోయి, ఆయనకు లోబడి ఆయన కోరుకున్నట్టుగా ఉండాల్సింది పోయి, ఆ పరలోకమందున్న దేవునితో బంధాన్ని తెంచుకొని, నీ ఆత్మ బంధాన్ని తెంచుకొని కొత్త బంధాన్ని ఏర్పరచుకుంటావా? దుష్టునితో బంధమా? దుష్ట బంధమా? ఎందుకన్నాడు తెలుసా? 3 సందర్భాలు చెప్పాను. కయ్యనును దుష్టుని సంబంధి అన్నాడు, కోరాహును దుష్టుని సంబంధి అన్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దుష్టుని సంతానము. అందరికీ వాడట్లేదు తెలుసా? చాలా తక్కువ సందర్భాల్లో ఈ పదాలు వాడాడు. ఎందుకన్నాడు తెలుసా? దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడండి ప్రతి ఒక్కరిని. దేవుడు ఎవరినైనా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటాడు. అలాగని కయ్యనుని గమనించలేదనుకోండి, కయ్యను దగ్గరికి వచ్చాడు, తమ్ముని మర్డర్ చేశాడండి. అప్పటికే కయ్యను దగ్గరికి వచ్చి, కయ్యను నువ్వు చేసినది ఏమిటి అని అడిగాడండి. ఓసారి ఆదికాండం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. 7వ వచనము, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? కయ్యను, సత్క్రియ చేస్తే ఏం చేస్తావు? తల ఎత్తుకుంటావు. అంటే నువ్వేం చేశావు? తల దించుకునే పని ఏదో చేశావు. కయ్యను తల దించుకునే పని చేశాడు. తల దించుకునే పని చేశావు అన్నప్పుడైనా సర్దుకోవాలి కదండి. అంతకుముందు 6వ వచనం చూడండి. 6వ వచనము, కయ్యనుతో అంటున్నాడు, నీకు కోపమేలా? కయ్యను నీకు కోపమేలా? ప్రశ్నలా కాదా ఇవన్నీ? కోపమేలా అనేది ప్రశ్న కాదా? ప్రశ్న అడగగానే కోపం ఎలాగనే, ఓహో నాకు కోపం ఉందని దేవునికి అర్థమైందని సెట్ అవ్వాలి కదా. నీకు కోపం ఎలా అనగా ఆయన సెట్ అవ్వలేదు. నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? ఆ ప్రశ్నతో కూడా సెట్ అవ్వలేదు.
కయీను ఎన్ని ప్రశ్నలు దేవుడు అడుగుతున్నా సెట్ అవ్వట్లేదు. నీకు కోపం ఎందుకు అంటే, ప్రభువా నాకు కోపం ఎందుకు వచ్చిందంటే మా తమ్ముడు అర్పణ మంచి అర్పణ తెచ్చేసాడు, మీరేమో మా తమ్ముని యొక్క అర్పణను మెచ్చుకున్నారు, నా అర్పణనేమో మీకు నచ్చలేదు, అందుకే నాకు కోపం వచ్చింది ప్రభువా అనొచ్చు కదా, అలా మాట్లాడేచ్చు కదా. తప్పు అయిపోయింది ప్రభువా, నేను అలా చెయ్యను, అలా చెప్పుకోవాలి కదా. చెప్పుకోవట్లేదు. కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? మత్సరం, ఈర్ష అనేది ఎంత భయంకరమైందో మీకు తెలియాలి. ఈర్ష అనేది ఎలాంటిదో తెలుసా? పరమగీతములు చూడండి, ఇక్కడ చేయబెట్టండి. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రేమ మరణమంత బలవంత. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనములో, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష ఎలాంటిదట? పాతాళమంత కఠోరమైనది. ఈర్ష అనేది చాలా కఠోరమైనది. ఇప్పుడు కయీనులో ఏం కనబడుతుంది? దేవునికి నేను అర్పణిచ్చాను, నా అర్పణ దేవుడు మెచ్చుకోలేదు అని దేవుడితో వాగ్వాదం పెట్టుకోవాలా. ప్రభువా నా అర్పణ మీరు ఎందుకు ఒప్పుకోలేదు? ఏం నచ్చలేదు చెప్పండి. ఈ గింజలు నచ్చలేదా? నా పంట పొలంలో వచ్చి తీసుకుని వచ్చిన వాటిలో ఏం నచ్చలేదు? ఇదిగో ఇది కాదు కదా, నేను ఉండండి ఒక నిమిషం, ఇంకొకటి బెటర్ తెస్తాను, ఇదిగో గ్రేడ్ 1 తీసుకొస్తాను, టాప్ 1 తెస్తాను, మంచిది పండించాను, అది తీసుకొని వస్తానని తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ప్రభువా మీకు ఏదైతే ఇష్టమో, ఏ గింజలు మీకు ఇది ఏ ఇష్టం ప్రభువా? ఆ రోజుల్లో పొల్యూషన్ ఏం లేదు కదా. అలాంటిది మంచి పంట తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేసి ఆయన మొహంలో సంతోషాన్ని చూడొచ్చు కదా. చూడట్లేదు. కయీనుకు కోపం వచ్చేస్తుంది. కోపం ఎందుకు వస్తుందంటే ఈర్ష లాంటిదంటే పాతాళమంతా కఠోరమైనది. కరెక్ట్గా పాతాళానికి ఉన్నంత కఠోరమైన ఆ ఈర్ష కయీనులో వచ్చింది. అందుకే సొంత తమ్ముని మీదే పడ్డాడు. ఈర్షతో. దేవుడికి నా తమ్ముడి యొక్క అర్పణ నచ్చింది, అది నాకు నచ్చలేదు. మా తమ్ముడిని దేవుడు మెచ్చుకోవటం నాకు నచ్చలేదు, నా తమ్ముని యొక్క అర్పణను స్వీకరించటం నాకు నచ్చలేదు. అది ఈర్ష కాస్త ఆయన మనసులో కఠోరత్వాన్ని తెచ్చింది. కఠినుడైపోయాడు. కఠోరత్వం అంటే అర్థం ఏంటి? కఠినత్వం. పాతాళానికి కఠినత్వం ఉంటుందా? పాతాళానికి ఎలా కఠినత్వం ఉంటుందో తెలుసా మీకు? ఓ మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఈ భూమి మీద చచ్చిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోతాడండి. చచ్చిపోయిన వెంటనే ఓ మనిషి పాతాళలోకానికి జారిపోతాడు. పాతాళలోకానికి వెళ్ళిపోయినటువంటి మనుషుల్ని పాతాళం పట్టుకుంటుందండి. ఆ పట్టుకున్న పాతాళము, నువ్వు ఏడుస్తుంటావు. నువ్వు పాపిగా మారకుండా అలా చచ్చిపోయి ఉంటే, నువ్వు పాపివైతే పాతాళలోకం నిన్ను పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న పాతాళము నువ్వు ఏడుస్తున్నావు అనుకో, అలా చూస్తుంటుంది. ఎందుకు వీడు ఏడుస్తున్నాడు? అయ్యో వారం అయిపోయింది వీడు ఏడుస్తూ, 2 నెలలు అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయింది. ఇట్రా నాన్న, బాగా ఏడుపు వస్తుందా? సరే పని చేస్తావా? అమ్మ నాన్న భూమి మీద ఉన్నారా, వెళ్ళొస్తావా అని పంపదు. పిల్లల్ని హాస్టల్ వేస్తుంటాం కదండి, అప్పుడప్పుడు చదువుకోవడానికి హాస్టల్కి పంపిస్తాం. హాస్టల్కి పంపిస్తే హాస్టల్ వార్డన్స్ ఉంటారు కదా, ఈ హాస్టల్ వార్డన్స్ చూస్తుంటారండి పిల్లల్ని. వాడు ఏడుస్తున్నాడు అనుకో, ఏనన్నా తల్లిదండ్రులను చూడాలనిపిస్తుందా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్తావా అని వాడే, ఆ హాస్టల్ వాడనే డబ్బులు ఇస్తాడండి. ఆ పిల్లలకి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి, వెళ్ళరా నాన్న మమ్మీ డాడీని చూసేసి మళ్ళీ రా అని పంపిస్తాడు. అంటే పాతాళం ఏమైనా నీకు ఛార్జీలు ఇచ్చి భూలోకానికి వెళ్ళి నీ బంధువులను, రక్త సంబంధికులందరినీ వెళ్ళి శావల్యపురంలో అందరూ బాగున్నారు లేదు చూసిరప్పు నాయన అని పంపిస్తుంది అనుకుంటున్నారా? పంపదు. ఇక్కడ ఏడుస్తుంటారు, చుట్టూ ఏడుస్తుంటారు. ఏడుస్తూ మనోవేదనకు గురైపోతూ, అయ్యో నాకు అన్యాయం జరిగిందని నువ్వు ఎంత మొత్తుకున్నా పాతాళ లోకానికి నీ మీద జాలి ఉండదు. అది కఠోరత. అలాంటి కఠోరమైనది పాతాళ లోకం. అలా నీ మీద జాలి లేని లోకమే పాతాళ లోకం. అలాంటి లోకంలో నువ్వు మారిపోతావు నీలో ఈర్ష్య వస్తే. పాతాళ లోకమంతా కఠోరత వస్తుంది. కయీనుకు కూడా నా తమ్ముడే, మా అమ్మ నాన్నలకు పుట్టిన కుమారుడే కదా, నేను పాలు తాగిన తర్వాత తాగినవాడు కదా, నా రక్త సంబంధి కదా, ఇవేవి కనబడలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా తమ్ముని మీద పడి తమ్ముని మర్డర్ చేశాడు.
మర్డర్ చేసిన తర్వాత కూడా అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఎలా అవకాశం ఇచ్చాడు తెలుసా? వచ్చాడండి దేవుడు ఆయన దగ్గరకు వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? 10వ వచనం, నాయనా కయ్యను, నువ్వు చేసిన పని, ప్రభువా తమ్ముని ఇప్పుడే మర్డర్ చేశాను, తప్పు అయిపోయింది ప్రభువా, కోపంతో ఈర్ష్యతో చేశాను అంటున్నాడా? అనట్లేదండి. ఒప్పుకోడా? కాఠిన్యత ఉంది వాడిలో, కఠినత్వం ఉంది, మార్పు లేని తత్వం ఉంది. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడివవుతావు. ఏంటి కయ్యనులో మార్పు లేదా? ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఏదన్నా ఒక ప్రశ్నకి దేవుడన్నీ చూశాడు, నన్ను గమనించాడు, నేను వెంటనే మారిపోవాలని లేదండి వాడిలో. అంటే అర్థమేంటి తెలుసా? నీవు దుష్టుడుగా మారితే ఇక మారవు. జాగ్రత్త. మీలో ఎవరైనా దుష్టులుగా మారితే మారు. నువ్వు మారటానికి అవకాశం, ఒక లిమిట్ ఉందన్నమాట. ఏంటా లిమిట్? నువ్వు దుష్టుడుగా మారనంత వరకు మారుతావు. మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు ఎప్పుడు మారతారు తెలుసా? ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు మారతారో తెలుసా? వాక్యం వినగానే వినుట వల్ల విశ్వాసం ఎవరిలో వస్తుందో తెలుసా? ఆ వినుట క్రీస్తును గురించిన మాట్లాడినప్పుడు విని విశ్వసించి బాప్తిసం పొందాలన్న ఆశ నీలో ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీవు దుష్టుడుగా మారనంత వరకే. నువ్వు దుష్టుడైపోయావా ఇక మారవు. రాసి పెట్టుకోండి. ఇదే నీకు చివరి సభ అవ్వచ్చు. వెంటనే సర్దుకోండి. నీవు దుష్టుడైతే నువ్వు మారవు. కయ్యను మారలేదండి. కయ్యను మారలేదు. మారకుండా చచ్చిపోతాడా? మారకుండా చేస్తావు ఇక నువ్వు. నీ చాప్టర్ క్లోజ్. ఇక నీకు నాటకం కన్ఫర్మ్. జాగ్రత్త. మరి కోరావు దాతాను అభిరాములు మారలేదు, చచ్చిపోయారంతే. మారలేదండి. ఎంత గొప్ప విషయం జరిగింది తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారండి. ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు 6 లక్షల కాల్బలం జనాంగం వస్తున్నారండి. వస్తున్నప్పుడు నిజంగా అండి, ఇక్కడ కూర్చున్న మీకే ఆహారం పెట్టాలంటే వీళ్ళకి చాలా కష్టం అండి. అలాంటిది 6 లక్షల కాల్బలం అంటే మంచి, అప్పుడే యుద్ధం వచ్చినా యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని కాల్బలం గల వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు పురుషులు 6 లక్షలు. 6 లక్షల కాల్బలం గలవారు. 6 లక్షల కాల్బలం గలవారు పురుషులు అంటేనే జనరల్గా ఎలాంటి వాళ్ళని లెక్కేస్తారంటే 21 సంవత్సరాల పైచిలుకు వయసున్న వాళ్ళని కాల్బలం గల వాళ్ళు అంటారు. 21 సంవత్సరాల వయసు ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళై ఉంటుంది. పెళ్ళయిందంటే భార్య ఉంటుంది. అంటే ఈయనకి 21 సంవత్సరాలు అంటే కనీసం భార్యకి 20 సంవత్సరాలని ఉంటుంది కదా, 18 అయినా 19 ఎంతో ఉంటుంది కదా. అలా 6 లక్షల మంది కాల్బలం గల వాళ్ళు ఉన్నారంటే 6 లక్షల మందికి 6 లక్షల మంది భార్యలు ఉంటారు. ఒకరికి ఒకరు చొప్పున వేసుకుంటేనే. ఈ రోజుల్లాగా పెద్ద రూల్స్ ఏం పాటించిన వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. యాకోబు ఉన్నాడు అనుకో, 4 భార్యలు. అలా ఒకరికి ఒక భార్య చొప్పున వేసుకున్న వాళ్ళు ఎంతమంది అవుతారు అప్పుడు? వాళ్ళు ఒక 6 లక్షలు. 6 లక్షలు పురుషులు, 6 లక్షలు స్త్రీలు. మరి ఇప్పుడు ఈ పురుషుల స్త్రీలకి తల్లిదండ్రులు ఉంటారా ఉండరా? వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళని ఎంతమంది వేసుకుందాం? పోనీ వాళ్ళని ఒక 6 లక్షలు వేసుకుందాం. పోనీ ఇటువైపు ఒక 6 లక్షలు, అటువైపు ఒక 6 లక్షలు. ఎంతమంది అయ్యారు? మీకు లెక్కలు రావనుకుంటా. 24 లక్షలు అయ్యారు. ఎంత అయ్యారు? 24 లక్షలు. ఇప్పుడు పెద్దలు అనుకుందాం వీళ్ళంతా. మరి వీళ్ళకి పిల్లలు ఉండరా? ఇగో ఈ చిన్న చిత్తక బ్యాచ్ ఉండదా? సభకు వచ్చినప్పుడు మనం ఏదో తీసుకుని వాళ్ళని తీసుకొని వస్తాం కదా. ఆ చిన్నపిల్లలు ఉంటారా? మనకి ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నట్టు ఆ రోజు ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్స్ ఉన్నాయా? అలాంటిది ఏం లేదు. ఒక్కొక్కరు ఎంతమందినైనా కానీ వేస్తున్నారు. అలాంటిది ఒక్కొక్క ఫ్యామిలీలో 2, 3, 4 పిల్లల్ని లెక్కేసుకున్నా ఎంత అవుతారు? వాళ్ళొక 20 లక్షలు. ఎంత అయ్యారు ఇప్పుడు చెప్పండి మొత్తం? వామ్మో! అంటే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరింది 6 లక్షలా, 40 లక్షలా? 30-40 లక్షలు బయలుదేరారనమాట. ఇప్పుడు ఒకసారి 40 లక్షల మంది రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించుకోండి.
40 లక్షల మంది రోడ్డు మీద అలా ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుంది? ఈ రోజుల్లాగా ఆ రోజు టార్ రోడ్డు లేవు, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ దేశం వదులుతుందండి? మా దేశం మధ్య నుంచి వెళ్ళండి అని పంపిస్తారా? పొలాల నుంచి ఎవరైనా 6 లక్షల మంది కాల్బలం గల వాళ్ళు, వాళ్ళతో పాటు ఈ సైన్యం అంతా 30-40 లక్షల మంది వస్తే అక్కడ దోసకాయలు పండిస్తున్నారు అనుకో, దోసకాయలు మొత్తం తినేస్తారు వాళ్ళు. తలా ఒక దోసకాయ తీసుకుంటే మొత్తం చేనంత ఖాళీ. కంది చేలో పడ్డారనుకో మొత్తం ఖాళీ, శనగ చేలో పడ్డారనుకో ఖాళీ, అక్కడ దోసకాయలు ఉన్నాయంటే ఖాళీ, కీరకాయలు ఉన్నాయంటే ఖాళీ, అన్ని ఖాళీ అయిపోతాయి. ఏంటి 30 లక్షల మంది తలా ఒక కాయ తింటే 30 లక్షల కాయలు కావాలా? అర్థమవుతుందా మీకు? అలాంటి పరిస్థితులు ఏ దేశం వాళ్ళని రప్పించుకోవడానికి కూడా ఇష్టపడదు, ఏ పొలం వాళ్ళు మా పొలం నుంచి రావాలని ఇష్టపడరు. అలాంటిది ముందుండి నిలబడి నడిపిస్తున్న నాయకుడు మోషే. ఎంత ధైర్యం కావాలా? మోషే గారు ఏమన్నా మనలాగా యువకుడు కాదండి, అప్పుడు 80 ఏండ్ల వయసులో వచ్చాడండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 years, 80 ఏళ్ళు అంటే ముసలాయనండి. ఓ ముసలాయన నిలబడ్డాడండి. అలా చేతిలో కర్ర పట్టుకొని బయలుదేరి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆహారం కావాలి అనగానే ఆకాశం నుండి మన్నాను కురిపించాడండి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మాకు మాంసం తినాలని ఉంది. మేము ఐగుప్తు దేశంలో బాగా కుండల దగ్గర వండుకొని తినేవాళ్ళము. ఆ కుండలో ఉడుకొని తినటం మాకు అలవాటు. ఫాస్ట్ ఫుడ్ తినటం దరిద్రులం మేము. మాకు మాంసం కావాలని ఏడిచారండి. ఇప్పుడు ఒక 30-40 లక్షల మంది ఏడుస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీరందరూ ఒకసారి ఏడవండి అంటే మీరు ఏడుస్తారా? ఏం పోయే కాలం, మేము ఎందుకు ఏడుస్తాం అంటారు. కానీ అక్కడ ఎవరు ఏడ్చారు? ఊరి నాయనో, మొత్తం ఇశ్రాయేలీలంతా దేనికి ఏడ్చారట తెలుసా? మాంసం లేక ఏడ్చారట. నాకెంత అవమానం కనిపించిందంటే, ఇంత దరిద్రులా? మాంసం లేకుండా ఎవరైనా ఏడుస్తారండి అసలు? సరే చిన్నపిల్లలు ఏడ్చారంటే అర్థం ఉంది. మాంసం లేకుండా 30 లక్షల మంది ఏడ్చారంటండి బాబు. 30 లక్షల మంది అండి పెట్టాడండి. ఎలా పెట్టాడు తెలుసా? ధూళి అంత విస్తారముగా. ధూళి అంటే మామూలుగా బస్సు వెళ్తుందండి, బస్సు వెనకాల మట్టి రోడ్లో బస్సు వెళ్తుంది. బస్సు వెళ్తున్నప్పుడు ఆ బస్సు వెనకాల ధూళి వస్తుంది కదండి, ఇట్లా ధూళి. ఆ ధూళి అంత విస్తారముగా పూరిళ్ళు వచ్చేసి వాళ్ళు ఉన్నటువంటి డేరాల ముందు అరణ్యంలో వాళ్తుంటే పట్టుకోవటం, కోసుకోవటం, తినటం, పట్టుకోవటం, కోసుకోవటం, తినటం. అలా తిని అసలు ఆ మాంసపు వాసన వాళ్ళ ముక్కుల్లోనికి దిగిపోయి చచ్చిపోయారండి దరిద్రులు. పళ్ళ సందులో ఇరుక్కుపోయి పళ్ళు పాడైపోయేంత తిన్నారు. ఎంత దుర్మార్గులు తెలుసా? తిన్న తర్వాత దేవుడు పెట్టాడు జ్ఞాపకం లేదా? లేదు. ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యాలు, వెనకలున్నాయి ఫరో సైన్యాలు. అలా ఫరో సైన్యాలు తరుముతూ ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం కనబడగానే ఏడవడం స్టార్ట్ చేశారండి. మోషన్ అంటున్నారు, ఎంత పని చేశావు, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపుదామని తెచ్చావా అని ఏడుస్తున్నారు. మళ్ళీ మోషే, ప్రభువా ఏం చేయమంటారు? ఏం లేదు, నేను నీ చేతిలో కర్ర ఉంది కదా, కర్రను చూపించు. సముద్రం వైపు కర్రను చూపించనగానే కర్రను చూపించాడు. అలా సముద్రం అలా 2 పాయలైపోయింది. మీరు ఒక కర్ర తీసుకోండి, కర్ర తీసుకొని ఇట్లా గ్లాసులో నీళ్లు పెట్టండి, నీళ్ళు పెట్టి ఇలా కర్ర చూపించండి. గ్లాసులో నీళ్ళు 2 ముక్కలు అవుతాయా? పోనీ బకెట్లో తీసుకోనండి, బకెట్లో తీసుకొని ఒక కర్ర తీసుకోండి, ఇలానండి అనంటే ఏమన్నా 2 పాయలు అవుతుందా? గ్లాసులో నీళ్ళే సెట్ అవ్వవు, గ్లాసులో నీళ్ళు 2 భాగాలు అవ్వవు, ఓ బకెట్లో నీళ్ళు 2 భాగాలు అవ్వవు. మరి అదేంటి? మోషే గారు కర్ర చూపించగానే ఎర్ర సముద్రం 2 పాయలైందేంటి? దేవుడు చేసిన అద్భుతం. ఎంత గొప్ప అద్భుతం! నా కుమారుడైన మోషే రాబోతున్నాడు, ఆయన చేతిలో ఉన్న కర్రనే గుర్తు మీకు. సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించాడు, సముద్రం 2 పాయలైపోయింది. అలా వాళ్ళు చూస్తుండగా తూర్పు గాలు వచ్చేసి సముద్రం 2 పాయలు అవ్వగానే ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారండి. నడిచి వెళ్తున్నప్పుడు అంటే మామూలుగా 30 లక్షల మంది నడవాలంటే రోడ్ ఎంత పెద్దది అవ్వాలి? అప్పుడు చాలా పెద్దగా దూరంగా నీళ్ళు వెళ్ళిపోయాయి. అలా నీళ్ళు వెళ్ళిపోయి గోడల్లా నిలిచేయండి. ఇలా నీళ్ళతో గోడలు కట్టేశాడు. ఆ నీళ్ళతో గోడలు కడుతున్నప్పుడు ఆ నీళ్ళ లోపల, ఎర్ర సముద్రం లోపల మొసళ్ళుండవా, చేపలుండవా, పాములుండవా? ఉంటాయి. మరి అలా వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏదైనా మొసలు వచ్చేసి ఇశ్రాయేలుని ఎవరినైనా లోపలికి తీసుకెళ్ళిందా? ఎలా తీసుకెళ్ళలేదు? ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఆ జీవులకు దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. నా పిల్లలు వెళ్తున్నారు, మీరు నోరు మూసుకొని లోపలే ఉండాలి. ఆ జీవరాశులు ఏవి దాడి చేయలేదండి, ప్రశాంతంగా దాటి వెళ్ళిపోయారు.
ఇంత గొప్ప అద్భుతమా? ఇంత గొప్ప అద్భుతమా? అలా కర్రను తీసుకొని బండను కొట్టగానే బండలో నుంచి నీళ్లు ఓ నదిలా ప్రవహించాయి. ఒక్కొక్కరికి 1 లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వాలన్నా 30-40 లక్షల లీటర్ల నీళ్లు కావాలి రోజుకి. అది ఒక ట్రిప్కి. కనీసం మనిషి రోజుకి 4-5 లీటర్ల వాటర్ తాగుతాడే. తాగడానికి నీళ్ళు అవసరం అనుకుంటే 30-40 లక్షల లీటర్లు ప్రతి ట్రిప్కి అవసరం అనుకుంటే రోజుకు 5 సార్లు 5 బాటిళ్ళ నీళ్ళు ఇవ్వాలన్నా ఎంత వాటర్ కావాలండి? కొన్ని లక్షల లీటర్ల వాటర్ కావాలి. ఆ లక్షల లీటర్ల వాటర్ ఎవరిచ్చారనుకున్నాం? ఆయనేనండి, పరలోకమందున్న దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చాడు. మరి స్నానాలకి ఆయన ఇచ్చాడండి. మరి వేసుకునే బట్టలు ఆయనేనండి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు, కాళ్ళకున్న చెప్పులు అరగలేదు. నడుస్తుంటే వాపులు వస్తాయి కదా. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఏం అవ్వలేదండి, చక్కగా హాయిగా నడిచి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా చేశాడంటే అరణ్యంలో డాక్టర్లు లేరు కదా, మందులు లేవు కదా, నా పిల్లలకు ఆరోగ్యము పాడవకూడదని మధ్యాహ్నం వెళ్తున్నప్పుడు మేఘస్తంభాన్ని తెచ్చిపెట్టాడండి. ఆకాశం నుండి వస్తున్నటువంటి సూర్యకిరణాలు వచ్చేటట్టుగాని పెట్టి మధ్యలో వచ్చి మేఘస్తంభం. మేఘాల గురించి స్టడీ చేశానండి. మేఘాల గురించి స్టడీ చేస్తున్నప్పుడు మామూలుగా మేఘం అయితే చాలా చిన్నగా ఉంటాయండి. ఎంత ఉంటాయి? 1000 cc క్యూబ్లు ఉంటాయండి. క్యుములో నింబస్ మేఘం వంటిది ఓ మేఘమే. 1000 cc క్యూబ్ అంటే 1000 మందికి సరిపడంత ఉంటుందండి గొడుగులాగా, అంతే. మరి అక్కడ ఉన్నదేమో 30-40 లక్షల మంది. మరి 30-40 లక్షల మందికి ఎలా అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన మేఘమును పంపించాడు. అది ఎలాంటి మేఘమో తెలుసా? 30-40 లక్షల మంది వాళ్ళు కదులుతుంటే పైన అది కదులుతుంటది. ఓ గొడుగులా ఎలా కదిలింది అనుకున్నావు? దినమంతా వాళ్ళు ఎడారిలో ప్రయాణం చేస్తుండగా కదులుతూ వెళ్తుంది. వాళ్ళు ఎక్కడైతే ఆగిపోతున్నారో అది ఆగిపోతుంది. మధ్యాహ్నం అయితే ఇదైతే రాత్రి అవగానే ఓ దీపస్తంభాన్ని పెట్టాడు. ఇప్పుడు ఈ మీటింగ్ కొరకు లైట్లు పెట్టారు. మీకు ఇంతమందికి అవసరమని ఈ లైట్లు పెట్టారు. మరి ఆ రోజు ఇలాగే వెలుతురుతో ఉన్నటువంటి లైట్లు పెడితే మధ్యాహ్నం సూర్యునిలాగా దీపస్తంభం వెలిగిందనుకో నిద్ర రాదు. అంటే కరెక్ట్గా అక్కడున్న వాళ్ళందరికీ సరిపడేంతగా ఏ విషజీవులు వాళ్ళని దాడి చేయకుండా ఎంత అద్భుతంగా కాపాడాడండి. ఇవన్నీ ఎవరు చూసారో తెలుసా? కోరావు, దాతాను, అభిరాము, ఓను, ఆయనతో చేయగలిపిన 250 మంది వీళ్ళందరూ చూశారు. మోషే గారి ద్వారా దేవుడు చేస్తున్న సూచక్రియలు, మహాద్భుతాలు అన్నిటిని చూశారు. అన్ని చూసిన తర్వాత కూడా తిరుగుబాటు చేస్తావా? అన్ని చూసిన తర్వాత తిరుగుబాటు చేశావంటే, దేవుడిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదంటే నీవైపోతావు ఇక దుష్టుడు. అందుకే కోరావు, దాతాను, అభిరాములు దుష్టులైపోయారు. అందుకే ఈ దుష్టులను ఇదిగో వదిలేసి పక్కకు తప్పుకోండి. ఏం చేస్తారు ప్రభువా? వాళ్ళందరినీ భూమి నుంచి మింగేసేస్తాను. నేల నెరవిడిచింది. అందరూ చూస్తుండగా ప్రాణములతోనే పాతాళములు కూలిపోయారు. చూస్తుండగా శిక్ష. కయ్యను మారడు, అందుకే వాడి పేరుక దుష్టుడు. కోరావు, దాతాను, అభిరాములు మారరు, అందుకే దుష్టులు. ఇశ్రాయేలీయులకు చాలా చేశానయ్యా, నేనే పెంచి పెద్ద చేశాను, గొప్పవారిగా చేశాను, నా జనాంగం అని అన్నాను, నా పిల్లలు అని చెప్పుకున్నాను. అలా ఐగుప్తు దేశంలో నుంచి నడిపించుకుంటూ తీసుకుని వస్తే 6 లక్షల కాల్బలం గల వాళ్ళు ఎంతమంది మిగిలారో తెలుసా? ఈ మాట చూడండి, సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము, ఆ పరలోకమందున్న దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడో చూడండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 65వ వచనం చూడండి ప్రియులారా. 65వ వచనము, ఏలయనగా నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగల్లేదు. ఎంత ఘోరం చూశారండి. ఎందుకు మిగల్లేదు?
కోరావు దాతాను అభిరాములు ఎలాగైతే దుష్టులైపోయారు, వీళ్ళు కూడా ఏమైపోయారు? యెషయా గ్రంథంలో చదివాం కదా, వీళ్ళు ఏ సంతానమయ్యారు? దుష్ట సంతానమా, మీరు దుష్ట సంతానమైపోయారా? చెరుపు చేయు పిల్లలు. చెరుపు చేసే వాళ్ళంటే అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు చెడిపోవటం కాకుండా మిగతా వాళ్ళను కూడా చెడిపేస్తారు. దయ్యం ఎలాంటిదో తెలుసా? చెడిపేసేది, చెడగొట్టేది. అసలు దయ్యం అంటే ఎక్కడ అసలు ఏర్పడిందో తెలుసా మీకు? దయ్యం అనేది దేవుడున్న లోకములో దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తున్న ఆ పరలోకంలోనే దయ్యం పుట్టింది. ఆ దయ్యము ఒకనాడు దేవదూత అండి. ఆ దేవదూత మనస్సులో దేవుని కంటే ఉన్నతంగా తన సింహాసనాన్ని హెచ్చించుకున్నది తడువుగా తనతో పాటు వచ్చిన ఈ ఆలోచనలు అనేక మంది దేవదూతలకు చెప్పి 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 వాళ్ళందరినీ పాడు చేసింది. అంటే దయ్యం అంటే ఏంటి తెలుసా? పాడు చేసేవాడు, దుష్టుడు, పాడు చేసేవాడు. పాడు చేయటం కొరకు ఐక్యతతో పనిచేస్తాడు. మీకు తెలుసా, ఓ దయ్యం ఉందనుకోండి, ఓ దుష్టుడున్నాడు అనుకోండి, అపవాది. ఓ దుష్టుడైన అపవాది ఇంకో దుష్టుడైన అపవాదితో గొడవ పడడు. ఎప్పుడు ఒక దయ్యం మరో దయ్యంతో గొడవ పడదు తెలుసా? అవి ఐక్యతగా పనిచేస్తాయి. శావల్యపురం ఉందనుకోండి, ఈ శావల్యపురానికి ఓ దయ్యం వచ్చింది. దయ్యం అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకండి, ఇప్పుడు మీ పక్కనే ఉంటుంది. ఎందుకంటే మీరు వినిన వాక్యం వెంటనే ఏం చేస్తుంటాడు? ఎత్తుకొని పోతుంటాడు. ఎత్తుకొని పోతున్నప్పుడు ఓ దయ్యం కనబడింది అనుకో, పక్కన ఇంకో దయ్యం, అదే ఏంటి బ్రదర్, ఏంటి ఇక్కడ వచ్చారేంటి? శావల్యపురం మీటింగ్ జరుగుతుందని వచ్చాను. నీకంటే ముందు వచ్చాను కదా, ఇది నా అడ్డా, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఎందుకు వస్తావు, నేనే కదా వీళ్ళని పాడు చేయాలి అనదు. ఏమంటా తెలుసా? రండి ఇద్దరం కలిసి పని చేద్దాం రండి. ఇంకొక 10 మంది వచ్చారు, రండి పిలవండి, మన వాళ్ళే కదా, పాడు చేసే పనే కదా. పాడు చేసే పనిలో ఐక్యత, దయ్యానికి ఉంది ఐక్యత. అదే దేవుని పిల్లలు ఉన్నారనుకోండి, మీదే బ్యాచ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీదే డినామినేషను, మీరు పలానాట కదా, క్రైస్తవులే పేరుకు మాత్రం, కానీ మీరు పలానా. ఈ పలానాలు ఏం చేసాయంటే పాడు చేస్తున్నాయండి. దయ్యము పాడు చేసే విషయంలో ఐక్యత ఉంటే నువ్వు రక్షిస్తానని బయలుదేరావు కదా, రక్షించే విషయంలో ఏది ఐక్యత? నాశనానికి జారిపోతున్న వాళ్ళని రక్షించే విషయంలో ఏది ఐక్యత? ఐక్యత లోబడుతుంది. లోపమండి, ఐక్యత విషయంలో లోపం ఉంది. మనలో ఉన్న లోపాలను కూడా మనం సరి చేసుకోవాలి. మనం ఐక్యతగా పనిచేయాలి, కొందరినైనా రక్షించాలి. జాగ్రత్త. అలాంటిది దయ్యం పాడు చేసే విషయంలో వాడు చాలా ఐక్యతగా పాడు చేస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళు పాడైపోయారు, పాడు చేసేవాళ్ళు, వీడు దుష్టుని సంతానము. చెరుపు చేసే పిల్లలుగా మార్చటమే 1 లక్ష్యం. వాడు ఎలాగైతే చెరిపేసేవాడు, పరలోకంలో అనేక మంది దేవదూతలను ఎలాగైతే చెరిపేశాడు, భూమండలానికి వచ్చిన వాడు భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలని చెరిపేయటం కూడా ఎలా చెరిపేస్తాడంటే, మళ్ళీ దేవుడు వాళ్ళని అంగీకరించినట్టుగా చెరిపేస్తాడు. నిన్ను దుష్టునిగా మార్చేస్తాడు. కయ్యను దుష్టుడైపోతే ఇక దేవుడు అంగీకరించాడు. అంటే నిన్ను దేవునికి దక్కకుండా చేయటం అని పని. ధర్మక్షేత్రమును దేవుడు చూడాలనుకున్నాడు. ధర్మక్షేత్రములో దౌష్ట్యమును సృష్టించాడు దయ్యం. దౌష్ట్యమే, పాపమే. ఎక్కడ చూసినా దౌష్ట్యం. పాపం. దేవుడు కోరుకున్నది పరిశుద్ధతకు వ్యతిరేకమైనదే దౌష్ట్యం. పరిశుద్ధతకు వ్యతిరేకతే అపరిశుద్ధతను సృష్టించటములో అపవాది సక్సెస్ అయ్యాడు. చెప్పండి, ఏ దేశంలో పాపం లేదు? చెప్పండి, ఓ దేశం పేరు చెప్పండి. పలానా దేశంలో పాపం లేదని ఒకటి చెప్పగలరా? పోనీ చెప్పండి. ఏ రాష్ట్రంలో పాపం లేదు? చెప్పగలరా ఏదైనా రాష్ట్రం పేరు? పోనీ పాపం లేని జిల్లా పేరు చెప్పండి. పాపం లేని ఊరు, పాపం లేని వీధి, పాపం లేని ఇల్లు, పాపం లేని మనిషి ఏడండి బాబు. అమ్మో, ఇంత ఘోరంగా అయిపోయిందా? దౌష్ట్యం. ఎక్కడ చూసినా దౌష్ట్యం. పరలోకమందున్న దేవుని మనసు తల్లడిల్లిపోతుందండి దీన్ని చూసి. అయ్యయ్యో, ఏ పేదము
లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నాకు దూరమైపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలండి. భక్తుల్ని పంపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, తన పిల్లల్ని పంపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, న్యాయాధిపతులను పంపించాడు, చెప్పించాడు, రాజులను పంపాడు, చెప్పించాడు, ప్రవక్తలను పంపించాడు, చెప్పించాడు, వేదసాధులను పంపించాడు, చెప్పించాడు. నేటి కాలంలో కూడా వాక్యం చెప్పిస్తున్నాడు. మార్పులు లేవు. వింటున్నారు, బాగుంది అంటున్నావు కదా, మరి బ్రతికెందుకయ్యా బాగుపడట్లేదు? బాగుపడడు. ఎందుకంటే నీలో దౌష్ట్యం వచ్చేసింది. దౌష్ట్యం మారనివ్వకుండా చేయటమే అపవాది యొక్క లక్ష్యము నెరవేరుతుంది. దేవుని సంకల్పము నెరవేరట్లేదండి. దేవుని సంకల్పముకు గండిపడింది. ధర్మక్షేత్రంలో దౌష్ట్యం, దేవునిదండి సమాజం. దేవుని సమాజంలో మొత్తం దయ్యాల పాలైపోతుందండి. దేవుని పిల్లలండి, దేవుని కుటుంబం మొత్తం కుక్కలు చింపిన విస్తరిగా మారిపోతుందండి. కేవలము ఒక కయ్యునికే వాడాడు అనుకున్నాం కదా, కేవలం ఏదో ఒక కోరావు దాతాను అభిరాములకు వాడాడు అనుకున్నాం కదా. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగము మొత్తము ఎంతమంది? 6 లక్షల కాల్బలం గల వాళ్ళు బయలుదేరితే ఇద్దరు వచ్చారటండి. ఇద్దరు ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు అడుగు పెట్టాడు. మరి మిగతా వాళ్ళు 5 లక్షల అంటే 2 తక్కువ 6 లక్షల మంది. ఆ కాల్బలం గల వాళ్ళంతా ఏమైపోయారు తెలుసా? పాపము చేసి అరణ్యంలో రాలిపోయారు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. సంహరించింది ఎవరిని అనుకుంటున్నారు? మంచి వాళ్ళని ఎప్పుడు దేవుడు సంహరించలేదండి. ఎలాంటి వాళ్ళని సంహరించాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు గమనిస్తే, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపము, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపం మండెను? పాపము చేసిన వారి మీదనే కదా, పాపము చేసిన వారిని మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. ఇద్దరు బయటకు వచ్చారండి. కోరవుకు మోషే కనబడలేదా? పోనీ దేవుడు కనబడలేదు, మోషే మాకు చెప్తున్నాడు, మోషే చెప్పినట్టుగా విందాం, ఆయన దేవుని మాటలే చెప్తున్నాడు కదండి, వినొచ్చు కదండి. వినలేదు. సరే, మోషే నచ్చలేదు, అహరోను చెప్పినట్లయినా వినొచ్చు కదండి. అహరోను చెప్పినా నచ్చలేదు, మరి మిరియాం చెప్పినట్టయినా వినొచ్చు కదండి. ఎవరో ఒకరు చెప్పినట్టు వినొచ్చు కదండి. వినలేదండి. కయ్యూనికైతే ఏకంగా దేవుడే ప్రశ్నించాడు కదా, మారట్లేదు. ఇశ్రాయేలు జనాంగానికి ఎంత చక్కటి నాయకుని పెట్టాడండి, సాత్వికుని పెట్టాడండి. మిక్కిలి సాత్వికుని పెట్టి మార్పు చెందేటట్టుగా ప్రయత్నం చేశాడు. మారలేదు. ఎంత చెప్పినా మారని వాళ్ళే దుష్టులు. రాసి పెట్టుకోండి. ఎంత చెప్పినా మారరు. మరి బైబిల్ ఎక్కడైనా ఉందా? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనము. దుష్టులకు కయీను దుష్టుడే, కోరహు, దాతాను, అబ్రాము దుష్టులే, ఇశ్రాయేలు జనాంగము, ఇసుకేస్తరాలనంత జనాంగము దుష్టులే. వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? దయ చూపాడా చూపలేదా? ఇశ్రాయేలులకు దేవుడు దయ చూపాడా చూపలేదు? చెప్పండి. చూపలేదా? చూపించాడు కదండి. కోరహు, దాతాను, అబ్రాముల మీద దయ చూపలేదా? కయ్యూని మీద దయ చూపలేదా? దేవుడు ప్రశ్నించాడంటే వెంటనే నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడనే కదా. అలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మారలేదండి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. ఎక్కడ నివసించినా వారు ధర్మక్షేత్రములు నివసించినను దేవుని వాక్యమును ఆలోచింపక అన్యాయమే చేస్తారు. వామ్మో, అంత ఘోరంగా ఉంటారా? అవునండి. మీరు అనుకుంటుండొచ్చు, ఏంటి వీడికి చాలా చెప్పానండి వీడు మారట్లేదండి, చాలా చెప్పానండి మారట్లేదండి, చాలా చెప్పాను మారలేదండి. తప్పున ఓ రోజు బాప్సం పొందుతాడు అంటే వీడు దుష్టుడు కాదనమాట, మార్పు చెందాడనమాట.
బాగా బ్రతుకుతున్నాడు అనమాట. ఇంకొందరికి నువ్వు చెప్తావు ఎంత చెప్పినా మారడు, రోజు ఇంకా ఎక్కువగా మూర్ఖత వచ్చేస్తుంది, దుష్టత్వం ఇంకా ఎక్కువైపోతుంది, తప్పని కూడా చచ్చిపోతాడు. ఎవరన్నమాట? మారకుండా చచ్చిన దుష్టుడు. ఏంటి రోజు చర్చిలో లేరనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు? మనం చెప్తుంటాం, బాబు తాగుబోతున్నాం మంచిది కదా, జాగ్రత్త అని, నీ ఆరోగ్యం పాడైపోతుందయ్యా, నీ ఊపిరితిత్తులు పాడవుతాయి, నీ కాలేయం పాడవుతాయి. చాలామంది పాస్టర్లు చెప్తుంటారు, తాగుబోతులు చెప్తుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు నాకు అంతా తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు, నాకు రెఫరెన్స్లు చెప్పమంటావా, ఎక్కడున్నాయి చెప్పమంటావా ఆయన అంటుంటాడు. మనమే ఆశ్చర్యపోతుంటాం, తాగుబోతు కూడా రెఫరెన్స్లు చెప్తుంటాడండి. రెఫరెన్స్లు అన్నీ బయహాడైపోయి ఉంటాయి. ఆయన అనుకుంటుంటారు, పాస్టర్ గారు అనుకుంటాడు, ఈడేంట్రా బాబు నాకంటే బాగా చెప్తున్నాడు అనుకుంటుంటాం. అంటే నీకంటే సీనియర్ అయినా దేంట్లో? వాక్యం వినటంలో. మరి మారలేదా? మారడు. మరి మనకు ఎలా తెలుసండి? మనకు తెలియదు. ఎవడు మారతాడో మనకు తెలియదు, ఎవడు మారడో మనకు తెలియదు. ఇప్పుడు ఈ సభకు వచ్చారు మీరు, నేను అక్కడ ఆ ఎంట్రన్స్ దగ్గర నిలబడి వచ్చే వాళ్ళందరిని చూసి నువ్వు మారతావులే, నువ్వు లోపలికి పదా, నువ్వు నువ్వు వెనక్కి పదా అన్నాను అనుకో, నాకు తెలిస్తే అనేవాడిని. నాకు తెలియదు అలా. నాకు తెలియదు కాబట్టి నోరు మూసుకొని వీళ్ళందరికీ వాక్యం చెప్పంతే. ఎవరైనా మారతారా, ఎవరు మారరు నాకైతే తెలియదండి. మారాల్సిన బాధ్యత మీదే, మార్పు చెందాల్సిన బాధ్యత మీదే. నాకు చదువు రాదని సాకులు చెప్పకూడదు. చదువు రాలేనంత మాత్రాన డబ్బులను లెక్కెట్టుకోవట్లేదా? పట్టు చీరలంటే నీకు తెలియట్లేదా? లోకంలో అన్ని విషయాల్లో నువ్వు ఆరిపోయావు. నాకు తెలియదన్న మాట రాకూడదు ఇక నీ జీవితంలో. వాక్యం విషయంలో అస్సలే రాకూడదు. తెలియకపోతే 10 సార్లు అడిగి అర్థమయ్యేంత వరకు తెలుసుకో, నేర్చుకో. నువ్వు దుష్టుడిగా మాత్రం మారకు. దుష్టుడైపోయావా, చచ్చావంటే నీ కొరకు కఠినమైన పాతాళం రెడీగా ఉంటుంది. ధర్మక్షేత్రంలో చెప్పినప్పుడు మారాలి. ఈ భూమండలం నీకు ఇప్పటికి ఇంకా ధర్మక్షేత్రంగా కనబడుతుంది. దేవుని మాటలు వినబడుతున్నాయంటే నువ్వు ఇంకా ధర్మక్షేత్రంలో ఉన్నావని అర్థం. ఆ ధర్మక్షేత్రాన్ని వదిలి ఓ చోటికి వెళ్తావు, దాని పేరే కఠిన క్షేత్రం, పాతాళ లోకం. ఆ కఠిన క్షేత్రంలో ఇలాంటి ప్రసంగాలు ఉండవు. ఆ కఠిన క్షేత్రంలో ఎవరు నీకు వాక్యం చెప్పరు. ఆ కఠిన క్షేత్రంలో వాక్యం చదువుకోవడానికి బైబిల్ ఉండదు నీకు అక్కడ. ఆ కఠిన క్షేత్రానికి వెళ్ళిపోతే నీ మీద జాలి, దయ, దాక్షిణ్యాలు ఎవ్వడికి ఉండవు. అందరూ ఒకే ఒక పని చేస్తుంటారు, ఏడుపు పనులు కొరుకుట. వద్దండి. కయ్యనందుకే మారలేదు, దుష్టుడయ్యాడు గనక మారలేదు. కోరవ దాతన్లు మారలేదు, దుష్టులయ్యారు గనక మారలేదు. ఇశ్రాయేలీలు మారలేదు, దుష్టులయ్యారు గనక మారలేదు. మీరు దుష్టులు కాకండి. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, అపవాది సంబంధులుగా మాత్రం మారకండి. అపవాది సంబంధులైతే మీరు ఇక మారరు, దుష్ట సంబంధులైతే మీరు మారరు. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని మీ ఒళ్ళో పోస్తున్నాడు, ఈ వాక్యాన్ని మీకు ఒళ్ళో పోస్తున్నాడు. అలా మీరు దేవుని మాటలు విన్న వెంటనే మారిపోండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదయ్యా మన జీవితం. ఆవిరి వంటిది. ఎంత చెప్పినా మారని వారి కొరకు ఆ పరలోకమందున్న దేవుడు సిద్ధపరిచిన నరకం ఉంది. అక్కడికి మాత్రం వెళ్ళకండి, అది చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడే మార్పు చెందండి. ఈ ధర్మక్షేత్రంలో ఉన్నప్పుడే మార్పు చెందండి. ఈ ధర్మక్షేత్రంలో దౌష్ట్యం ఉండకూడదండి. పాపాన్ని ఇక్కడే తీసేసుకునండి. దౌష్ట్యము చేత కీడు పుడుతుంది, ఆ కీడే పాతాళ లోకం. విన్నారు? మంచి నిర్ణయం తీసుకునండి. ఈ పాపాలని కడిగేసుకొని బ్రతకండి అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు మనిషి నుండి కోరుకుంటున్నది ఏమీ లేదు. నాయనా, నీవే నాకు కావాలి. నీ ఆస్తిపాస్తులు అవి నేనిచ్చినవే, భూమి నేనిచ్చింది, ఆకాశం నేనిచ్చింది, ఈ పంచభూతాలన్నీ నేనిచ్చినవి, నీవు అనుభవించాలని ఇచ్చాను. నీవు మాత్రం నేను కోరుకున్నట్టుగా పరిశుద్ధుడిగా నిర్దోషిగా బ్రతకాలని ఆశతో కరములు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్న పరలోకమందున్న దేవుని చెంతకు ఉన్న పాటును వచ్చేయండి, అదే చాలు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి, దేవా, మీ అనాది కాల సంకల్పంలో మా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. మీ పిల్లలుగా మేము మీ చెంతకు చేరాలని మా కొరకు ఎదురు చూస్తున్నారు. మా కొరకు ముందుగా అనేక విషయాలు జరిగాయి నాయన. చరిత్రలో దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మాకు బుద్ధి కలగాలనే ప్రతి విషయాన్ని రాయించి మీరు పెట్టారు ప్రభువా. రాయించి ఉంచిన వాటిలోంచి ఏ ఒక్క విషయంతోనైనా మా బ్రతుకులు మారాలనే పెట్టారు నాయన. మాలో
ఎవరు కయ్యని వంటి వారమై ఉండకూడదు ప్రభా. కొరవు దాతాను అభిరాముల వంటి వారంగా మేము ఉండకూడదు. ఇశ్రాయేలు జనాంగంగా మేము దుష్ట సంతానంగా మారకూడదని మమ్మల్ని ప్రేమించి ఈ కాలంలో ఈ విధంగా మాకు తెలియచెప్పారు నాయన. మీ పిల్లల్ని ప్రేమించి అదే మాటలు చెప్పాను ప్రభా. విన్నారు నాయన. విన్న మాటలు విని విడిచిపెడతారో, విన్న మాటలని వాళ్ళ హృదయాల భద్రపరుచుకొని మీ కొరకు నమ్మకమైన వారుగా మీరున్న లోకానికి చేరటానికి సిద్ధపడతారో వారికి విడిచిపెడుతున్నాం తండ్రి. పిల్లలు ఎంతో ప్రయాసపడ్డారు. మండుటెండలో సైతం వారి ఆరోగ్యాల్ని సైతం లెక్క చేయకుండా మీ మాటలు వినిపించడానికి నలిగిపోయారు నాయన. పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యములు మీ పిల్లలకు ప్రసాదించండి. వారి కుటుంబాలని మీ చల్లని రెక్కల చాటున కాచి కాపాడండి. వేదిక పైన ఉన్న దైవజనులు, దైవదాసులు అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న సేవా పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకునండి. వేదిక ముందున్న మీ ప్రియులైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. సభ ముగించుకొని మీ పిల్లలు వారి వారి స్థలాలకు బయలుదేరి వెళ్తున్నారు. క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చండి. మీ చిత్తమైతే, మీ కుమారుని రాక ఆలస్యమైతే మరో పర్యంతం మీ పిల్లలతో ఉండి మీ మాటలను పంచుకునగలిగే ధన్యతను, మహాభాగ్యని మాకును ప్రసాదించండి. మీ నామానికి ఘనత తెచ్చే కార్యక్రమాలన్నింటిలో మీ పిల్లలకు ఐక్యతతో కలిసి ఉండి మీ చెంత కొందరినైనా చేర్చగలిగే వారముగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయగలుగుటకు మీ పిల్లలుగా మా అందరికీ మీ పరిపూర్ణమైన సహాయం అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.